హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇవాళ వ్లాగు మా జర్నీ వ్లాగ్ అండి. ఇది మేము మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము జనవరి పండగ కోసం అని చెప్పి. ఇవాళ నేను ఉదయాన్నే ఇక టిఫిన్ కోసమని గారె వేస్తున్నాను. అలాగే పప్పు రైస్ చేసుకుంటున్నాము మేము మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పి. ఇక్కడైతే గారె అయితే అయిపోవచ్చింది. ఇది లాస్ట్ ట్రిప్ అండి. ఇది ఇక్కడ స్నానం కోసం అని వాటర్ పెట్టాను, పప్పు ఉడికిచ్చేసాను, రైస్ కడిగి పెట్టేశానండి. పప్పు ఉడికిచ్చిన తర్వాత ఇది పిండి టీ అండి. ఇది కడిగి పెట్టిన రైస్. ఇక్కడ మేమైతే వచ్చేసామండి స్టేషన్కి. ఇలా ఫుల్గా ఉంది స్టేషన్, గుంటూరు స్టేషను. గుంటూరు నుంచి మేము ఖమ్మం బయలుదేరుతున్నామండి. చూస్తున్నారు కదా ఎంత హెవీగా రష్గా ఉంది గుంటూరు స్టేషను. ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారండి. మధ్యాహ్నము 12:30కి అండ్ 4:30కి, తర్వాత 5:30కి ట్రైన్స్ ఉన్నాయి అవైలబుల్గా. మిగతా ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారండి. పగలు అసలు ఏమీ లేవు. చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాం పిల్లలతో. మేము వచ్చిన ఒక 30 మినిట్స్ పైనే పట్టింది మేము ఇక్కడ వెయిటింగ్ చేసింది. చాలా టైం అయితే మేము ఇక్కడ వెయిటింగ్ చేసాము. ఇక్కడ కూర్చున్నాము. మాకు ప్లేస్ కూడా ఎక్కడ అసలు ప్లేస్ అనేది లేదు కూర్చునేదానికి. ఇక్కడ మేము ఇక పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నాము. చూస్తున్నారు కదా అసలు ఫుల్గా ఉంది. జర్నీలు చేసేప్పుడు రిజర్వేషన్ చేయించుకోవడం బెటర్ అండి. పిల్లలతో వెళ్ళేప్పుడు మేమైతే రిజర్వేషన్ చేయించుకున్నాము. ఇలా రష్గా ఉంది. అసలు పండగల సీజన్లో అసలు ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చాలా బెటర్. సంక్రాంతికి అయితే అసలు ఖాళీ కూడా ఉండదు. ఆ టైంలో కంపల్సరీగా ఎక్కడికైనా లాంగ్ జర్నీలు చేయాలి అంటే కంపల్సరీగా రిజర్వేషన్ అనేది కావాలి. ఏదైతే మేము వెళ్ళే ట్రైన్ హుబ్లీ ట్రైన్ అండి. ఇది విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కే మేము బుక్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసింది మాకు ట్రైన్. ఇక మేము ఎక్కి ట్రైన్లోకి వెళ్ళిపోవాలి. ఇక మేమైతే ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత 3.5 అవర్స్ మా జర్నీ ఉంటుంది గుంటూరు నుంచి ఖమ్మము. 3.5 అవర్స్ మేము పిల్లలతో సందడిగా ఉంటుంది. టైం తెలీదు, ఫాస్ట్గా వెళ్ళిపోయింది ట్రైన్ కూడా. చూస్తున్నారుగా ఇది మా ఏరియా అండి, ఖమ్మం దగ్గరగా. మా లక్కీగాడు చూడండి ఎంత ఫ్రీగా కూర్చున్నాడు. ఇలా రిజర్వేషన్ చేయించుకుంటే ఫ్రీగా కూర్చోవడానికైనా పడుకోవడానికైనా బాగుంటుంది. రిజర్వేషన్ లేకపోతే అసలు ఖాళీ లేదండి. మామూలు జనరల్లో అయితే అసలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా అసలు ప్లేస్ లేదు. పిల్లలతో కంపల్సరీగా రిజర్వేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోండి. ఇక్కడైతే నేను ఇవాళ టిఫిన్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పూరీ చేస్తున్నాను. ఇవాళదండి ఇది వీడియో, అది నిన్నటిది జర్నీ వీడియో. ఇక్కడ నేను మార్నింగ్ పూరీ చేస్తున్నాను. చేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ పిల్లలు ఆల్రెడీ తినేశారు. ఇప్పుడు నేను తింటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్